టీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రజా సమస్యలపై ఆమె పోరాటం మొదలుపెట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బెయిల్పై బయటకు వచ్చాక కవిత ఇంటికే పరిమితమయ్యారు. అనారోగ్య కారణాల వల్ల తనకెంతో ఇష్టమైన బతుకమ్మ సంబరాల్లో కూడా పాల్గొనలేదు. ఇప్పటికే కవిత కులగణన, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపు మీద దృష్టి పెట్టారు. 2 రోజుల క్రితం తన నివాసంలో తెలంగాణ జాగృతి నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించి కులగణన మీద చర్చించారు. పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మర్నాడే ఆమె నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న తెలంగాణ విద్యార్థినిని పరామర్శించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో శైలజ అనే విద్యార్థిని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆసుపత్రికి వెళ్లిన కవిత శైలజతో పాటు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పలు సూచనలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో 42 మంది విద్యార్థులు ఆశ్రమ పాఠశాలల్లో విషాహారం కారణంగా చనిపోయారని, నెలకు సగటున 3 చొప్పున 10 రోజులకు 1 చొప్పున విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆమె లెక్కలు చెప్పారు. అన్ని శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉండడం వల్ల ఆయన సమయం వెచ్చించలేకపోతున్నారని, కనీసం 10 నిమిషాల సమయం కేటాయించి సమీక్ష చేస్తే పసి ప్రాణాలను కాపాడే పరిస్థితి ఉంటుందని సూచించారు. నారాయణపేట హాస్టల్లో విషతుల్య ఆహారం తినడం కారణంగా పిల్లలు అనారోగ్యం పాలైన తర్వాత ముఖ్యమంత్రి సమీక్ష చేసిన మర్నాడే అలాంటి మరో ఘటన జరగడం ఆందోళనకరమన్నారు. గతంలో కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు ఐఐటి, ఐఐఎంకు వెళ్లాలా లేకపోతే ఎవరెస్టును అధిరోహించాలా అన్న ఉన్నతమైన ఆశయాలు, లక్ష్యాలతో వెళ్లిన సందర్భాన్ని తెలంగాణ సమాజం చూసిందని కవిత గుర్తు చేశారు. విషతులాహారం కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలు ఒక్కొక్కరికి 10 లక్షలు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల నుండి నిమ్స్ కి షిఫ్ట్ చేసి దాదాపు 15-17 రోజులు అవుతున్నా కూడా ఇప్పుడు నేను చూసొచ్చినటువంటి పాప ఇంకా కూడా వెజిటేటివ్ స్టేట్లోనే ఉన్నది. దాదాపుగా వెంటిలేటర్ మీదనే చాలా రోజుల నుంచి ఉన్నటువంటి సందర్భం. మనము చాలా బాధతో కూడినటువంటి పరామర్శ ఇది. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పసిబిడ్డల ప్రాణాలు పోతూ ఉంటే పట్టనట్టు ఉండడం సరికాదు. ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలైతే దాదాపుగా నెలకు 3 మంది యావరేజ్గా ఇప్పటికే 42 మంది బిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి వాళ్ళు కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోవడం జరిగింది. అంటే యావరేజ్గా 10 రోజులకు ఒక పసిబిడ్డ ప్రాణాన్ని ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటా ఉన్నది. ఇది సరైనటువంటి వైఖరి కాదు. అన్ని సంక్షేమ శాఖలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండడంతో మరి వారి సమయం వెచ్చించలేకపోతున్నట్టుగా కనపడతా ఉన్నది. ఒక్క 10 నిమిషాలు మీరు పాఠశాలల్ని, పసిబిడ్డల గురించి ఆలోచించి రివ్యూ చేసినట్టయితే ఈ ప్రాణాలన్నీ కూడా కాపాడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆదివారం ఆమె తన నివాసంలో యునైటెడ్ ఫులే ఫ్రంట్, తెలంగాణ జాగృతి, బీసీ కుల సంఘాల సమావేశాన్ని నిర్వహించారు. సోమవారం ఉదయం 11 గంటలకు కుల గణన కమిషన్ కు రిపోర్టు అందజేయనుండటంతో కవిత ఈ సమావేశాన్ని నిర్వహించి వివిధ అంశాలపై చర్చించారు. అధికారంలో ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ ఎప్పుడు కూడా ఎప్పుడైనా మరి ఆ దేవుడు నాకు ఎందుకట్లో పెట్టినో కానీ సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలు, ఎవడన్నా కొద్దిగా తక్కువ ఉన్నోడు ఉంటే వాళ్ళకి ఎట్లా సహాయం చేయాలి, ఎవరన్నా సమస్యలు ఉంటే వాళ్ళది ఏం సమస్య పరిష్కారం చేయాలన్నటువంటి థాట్ ప్రాసెసే ఉన్నది. అంటే మంచి జీవితం ఉన్నది, కంఫర్టబుల్ లైఫ్ ఉన్నది. ఆ తర్వాత జాగృతి స్టార్ట్ చేసినాం, బతుకమ్మ స్టార్ట్ చేసినాం. నాకు అది ఇప్పటికి గుర్తొస్తుంది. ఫస్ట్ బతుకమ్మ ట్యాంక్ బండ్ కాడ పెడితే 5:30 పోయి చూస్తున్నాం మేము, ఎవరైనా వస్తారా, అసలు ఎవరైనా వచ్చేటోడు ఉన్నాడా లేదా, అసలు ఎంత కష్టపడ్డామో ఆ బతుకమ్మకు ఆ దేవుడికే తెలియాలి. ఇంకొక రోజు ఆదిలాబాద్ పోయినాం, మంచి లైవ్ యూనిట్ తీసుకొని పోయినా వాడు ఒక్కడి దిక్కులేడు, ఒక్క పురుగులేడు. కవిత రీఎంట్రీ అటు బీఆర్ఎస్ లోనూ ఇటు తెలంగాణ రాజకీయాల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపుతోందంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. డైనమిక్ లీడర్ ఈజ్ బ్యాక్ అని విశ్లేషిస్తున్నారు. ప్రజా సమస్యల మీద ఎంతో పట్టున్న కవిత రాజకీయాల్లో మళ్లీ ఖచ్చితంగా తనదైన ముద్ర వేస్తున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏదున్నా కూడా తెలంగాణలో ఒక డైనమిక్ లీడర్గా కవితకు ఒక గుర్తింపు ఉంది. ఆమె ఏ జిల్లా పోయినా క్రౌడ్ వస్తుంది, ఆమె అభిమానులు ఉన్నారు. ఆమె పొలిటికల్ ఎంట్రీ అనేది బిగినింగ్లో టీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా సహకరించినా కూడా జాగృతి అనే ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ద్వారా వచ్చింది.
బతుకమ్మ అనే దాన్ని బాగా ప్రాచుర్యంలోకి తేవడానికి ఆమె మళ్ళీ ఒక క్యాంపెయిన్ చేసింది. ఆ గుర్తింపు తను తీసుకొచ్చుకోగలిగింది. ఆమె ఒక అగ్రెసివ్ లీడర్. జైలు పోవడం వల్ల పెద్దగా మసకబారిందని నేను అనుకోను. ఎందుకంటే అదేమీ ఆరోపణలు పెద్దగా రుజువు కాలేదు. వీళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా బెయిల్ కోసం బీజేపీతో కుమ్మక్క అయిందన్నా ఏమైనా జనమేం నమ్మలేదు. అది వాస్తవం కాదని చెప్పి అనుకున్నారు. కాబట్టి తాత్కాలికంగా ఆమె రాజకీయ కార్యక్రమాలకు తెరబడ్డది, కానీ ఒక 6 నెలలు 8 నెలలు శాశ్వతంగా ఆమె ప్రతిభ మసకబారిందని అయితే నేను అనుకోవట్లేదు. కవిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్స్ ఇస్తున్నారు. రీఎంట్రీ ఇవ్వడానికి, రాజకీయంగా తనకు అనుకూలంగా వాడుకోవడానికి నిమ్స్ కు వెళ్లారని కవిత అక్క టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ జాయింట్ కన్వీనర్ కల్వకుంట్ల రమ్యారావు విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజల కష్టాలు కన్నీళ్ల మీద ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. 2017 అనుకుంటా నీలోఫర్లో బాలింత మరణాలైన చాలా. అప్పుడు కవిత మాట్లాడిందా, స్పందించిందా, వెళ్ళిందా నీలోఫర్కు, పట్టించుకుందా? అప్పుడు తను ఎంపీ, ఒక ముఖ్యమంత్రి కూతురు, వాళ్ళ చేతుల ప్రభుత్వం ఉంది. అప్పుడు మాట్లాడని కవిత ఈరోజు ఈ 11 నెలల పాలనలో 42 మరణాలు, ఈరోజు రాజకీయంగా దాన్ని వాడుకోవడానికి, రీఎంట్రీ అవ్వడానికి, ఒక అవకాశంగా మలుచుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీని రేవంత్ అన్నను విమర్శిస్తుంది. మరి 10 సంవత్సరాల వాళ్ళ పాలనలో, వాళ్ళ ప్రభుత్వం రాకముందు 1200 మంది విద్యార్థులు అమరులైనరు. అప్పుడు ఆ విద్యార్థుల కుటుంబాలు గుర్తుకు రాలేదా? అప్పుడు బాధ గలవలేదా? ఇప్పుడే బాధ అనిపిస్తుందా? ఇప్పుడే నష్టం జరిగిందా రాష్ట్రానికి? గతేడాది ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలతో అరెస్ట్ అయిన కవిత 6 నెలల పాటు తీహార్ జైల్లో ఉన్నారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత ఆమె ఆగస్టు నెలాఖరులో జైలు నుంచి విడుదలయ్యారు. ఇటీవల తన స్టైల్ కౌంటర్లతో ఎక్స్ వేదికగా ఏకంగా ప్రధాని మీదే ఆమె విమర్శలు మొదలుపెట్టారు. అదానీకో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా అంటూ ఎక్స్ పోస్టులో ప్రశ్నించారు. మొత్తం మీద బీసీ రిజర్వేషన్ల అంశంతో కవిత యాక్టివ్ అవుతుండటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది.